అవి వినే వాళ్ళకి కూడా ఆ భాగ్యం లేకపోతే కూడా ఈ వీడియో వాళ్ళ దాకా చేరదు. నిజం చెప్పండి. అంత గొప్ప వార్త ఇప్పుడు మీరు చెప్పింది. సూపర్. అట్లాగే మధ్యలో పంచక్రోశ యాత్ర అని ఒకటి చెప్పారు. హ్మ్. అంటే మేము ఇంతవరకైతే ఎప్పుడు కాశీకెళ్ళినా మామూలుగా దర్శనం చేసుకొని వస్తాం. ఈ పంచక్రోశ యాత్ర ప్రాధాన్యత ఏంటి? పంచక్రోశ యాత్ర ఇదివరకు కాలంలో చాలా ఇబ్బంది పడుతూ చేసేటువంటి వారు. అచ్చా! కాశీ క్షేత్రం యొక్క విస్తీర్ణం ఎంతంటే 5 క్రోసులు. ఓకే. దాన్నే పంచక్రోశ అని అంటారు. అచ్చా! 5 క్రోసులు. ఈ పంచక్రోశ యాత్ర చేస్తే కాశీ మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కూడా మంచి వెసులుబాటు ఏం చేశారంటే రోడ్లవి చక్కగా విశాలంగా వేసి ఈ పంచక్రోశ యాత్రని ఆటోల్లోనూ కారుల్లోనూ తిరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అచ్చా! ఇదివరకు కేవలం నడకే సరిపోయేది. 5 క్రోసులు ఓకే. దాని విస్తీర్ణం. ఇప్పుడు మన అరుణాచలంలో ఎలా ప్రదక్షిణ చేస్తున్నామో అవును. అలాగే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేసినట్టు. బా! 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 అది చాలా విశేషమైనటువంటి ఫలితం. ఓకే. కేవలం పంచక్రోశ యాత్ర చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ! అంటే కాశీ నివాసం చేసేటువంటి వాళ్ళకి ఒక నియమం ఏంటి అంటే ఈ పంచక్రోశాలు దాటి వెళ్ళకూడదు. అంటే ఈ కాశీకి ఉండేటువంటి బౌండరీలు దాటి బయటికి వెళ్ళకూడదు. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారు, 9 రాత్రులు నిద్ర చేస్తున్నాం, ఓ రోజు అయోధ్య వెళ్తాను, ఓ రోజు నైమిసారణ్యం వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ 9 రోజులు కాశీలో ఉంటేనే దాని ఫలితం. అచ్చా! అలాగే కాశీలో గర్భవాసం ఎంత ఉందో అంతకాలం ఉండేటువంటి వారు కూడా ఈ 5 క్రోసులు దాటి బయటికి వెళ్ళరు. హుహుహుహు. ఏమొచ్చినా అక్కడే ఉంటారు. అబ్బబ్బబ్బా!